గజనన, గణనాథ, వినాయక, విఘ్నేశ్వర, లంబోదర ఇలా ఎన్నో పేర్లతో మనం మన వినాయకుడిని పిలుచుకుంటాం. ఇలా ఎన్నో పేర్లున్న వినాయకుడికి మరో పేరే ఏకదంతుడు. ఈ పేరుకి ఒక ప్రాముఖ్యత, విశిష్టత, దాని చరిత్ర మనకి శివపురాణంలో చెప్పబడుతుంది. పరశురాముడు విశిష్టమైన శివభక్తుడు. ఒకరోజు శివుని దర్శనం కొరకై కైలాస పర్వతానికి వెళ్తాడు. శివుడి ఆజ్ఞ మేరకు వినాయకుడు కైలాస పర్వతంపై కాపలా కాస్తూ ఉంటాడు. లోపలికి ప్రవేశించకూడదని వినాయకుడు పరశురాముడిని అడ్డుపడతాడు. నా తండ్రి లోపల ధ్యానంలో ఉన్నారు, ప్రవేశం లేదని చెప్తాడు. ఇద్దరు పరస్పర వాగ్దానానికి దిగి ఒకరిపై ఒకరు యుద్ధానికి దిగుతారు. పరశురాముడు తన అస్త్రబలంతో దాడి చేస్తే వినాయకుడు తన బుద్ధి బలంతో తిప్పికొడతాడు. ఇక పరశురాముడు తనకి శివుడు ప్రసాదించిన పరుసుగొడ్డల్ని ఉపయోగిస్తాడు. తన తండ్రి శక్తులు కలిగిన ఆయుధం అవడం వలన వినాయకుడు ప్రతిఘటించాడు. దానితో తన దంతమై పరశు దాటికి విరిగి కింద పడుతుంది. అప్పటి నుంచి వినాయకుడు ఏకదంతుడిగా పిలువబడతాడు. ఈ కథ వినాయకుడికి తన తండ్రి అయిన పరమశివుడు అంటే ఎంత గౌరవం, ప్రేమ, భక్తి, శ్రద్ధలనేవి మనకి తెలియజేస్తుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఫ్యాక్ట్స్ అండ్ ద స్టోరీస్.